కాకపోతే టైప్ 1 అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నదానికి కొన్ని సమాధానాలు పూర్తిగా లేవు. ఎలా వస్తుంది అనటానికి ఆటో ఇమ్యూనిటీ అని చెప్తాం. అంటే ఏంటంటే మన శరీరంలోని కణాలకు వ్యతిరేకంగా మన శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తి ఏదైతే బయట బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి వాటిని నిర్మూలించడానికి మన శరీరం ఏదైతే మన బాడీలోంచి తయారు చేసి యాంటీబాడీస్ అంటాం కదా, రోగనిరోధక వ్యవస్థ అనమాట. అది కొన్ని పరిస్థితుల్లో తన సొంత అవయవాల్లోని కణాల మీదే వ్యతిరేకంగా పనిచేయడానికి పనిచేస్తుంది అవుతుంది. ఐలెట్ సెల్ యాంటీబాడీస్ అంటాం, ఇన్సులిన్ యాంటీబాడీ అంటాం, గ్యాడ్ యాంటీబాడీ అంటాం. ఈ యాంటీబాడీస్ అన్ని ఏంటంటే శరీరంలోని అవయవాల మీద వ్యతిరేకంగా పనిచేస్తాయి. అవన్నీ కూడా మన శరీరమే తయారు చేసుకుంటాం. వాటి ఉద్దేశం ఏంటంటే బయట నుంచి ఏదో ఒక విష పదార్థం కానీ లేదా ఒక క్రిమి కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వస్తుందని తప్పుగా అర్థం చేసుకుంటుంది అనమాట. మన శరీరంలోని అవయవాలనే తప్పుగా అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఎందుకు తయారు చేస్తుంది అనే దాంట్లో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అలా తయారు చేయకుండా ఆపడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక టెప్లిజుమాబ్ అనే ఒక మందు వచ్చింది అనమాట. చాలా ఖరీదైన మందు, 10 లక్షలు 11 లక్షల రూపాయలు ఒక్కొక్క డోసు. ఇలాంటి మందులు ఇక రాబోయే కాలంలో ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో ఇలాంటి యాంటీబాడీస్ తయారవ్వకుండా నిరోధించడానికి, అంటే ఎవరికైనా డయాబెటీస్ వస్తుంది అనేటువంటి సూచన చిన్నపిల్లల్లో వస్తుంది. అంటే ముఖ్యంగా ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడు కవల పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లల్లో ఒక కవల పిల్లల్లో ఒకరికి డయాబెటీస్ వస్తే రెండో వాళ్ళకి కూడా వస్తుందేమో అనే అనుమానంతో ఇలాంటి మందులు వాడుతున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఇది పెద్ద చాలా అరుదైన విషయం. అలాగే మందులు కూడా అంత అందుబాటులో లేవు, ఖరీదుగా ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో యాంటీబాడీస్ అనేటువంటి దాన్ని నిరోధించడానికి మనం ఇలాంటి మందులు వాడతారు. ఏదేమైనా కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది ఒక సమస్య. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలన్నీ కూడా పరిశోధనలో తేలుతున్నాయి, రకరకాల కారణాలు.